అభ్యర్థిస్తున్నాం, ప్రాధాన్యపడుతున్నాం. కాబట్టి దయచేసి ఇది పబ్లిక్ ఇష్యూ, ఒక భూమిని కబ్జా చేసినటువంటి ఇష్యూ మీద వారు కూడా ఈ విషయం మీద ఇవాళ స్టేట్కి సంబంధించినటువంటి బీజేపీ, తెలుగుదేశం, జనసేన పార్టీ కాకుండా సంస్థలు కూడా వచ్చి మా బాధలో విలేకరులు అయినటువంటి జర్నలిస్టులు అయినటువంటి తెలుగుదేశం పార్టీలో గత 40 సంవత్సరాలుగా కార్యకర్తగా పనిచేస్తున్నాను. అలాగే హ్యూమన్ రైట్స్లో కూడా స్టేట్ కమిటీలో ఉన్నాను. ఈరోజు ఇక్కడ మేధావర్గం వచ్చింది. అట్లాగే ఈ విజయవాడ ఈ జిల్లాకి సంబంధించినటువంటి విలేకరులు, ప్రింట్ మీడియా, ఎలక్ట్రానిక్ మీడియా మిత్రులందరికీ వచ్చారు. మీ అందరికీ కూడా చాలా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ఇది మా సొంత విషయం కాదు, మాకు ఇందులో గజం స్థలం రాదు. 450 సంవత్సరాల క్రితం ఏర్పడినటువంటి ఒక లక్ష్మీ నరసింహస్వామి టెంపుల్, 450 సంవత్సరాల క్రితం ఏర్పడినటువంటి లక్ష్మీ నరసింహస్వామి టెంపుల్, ఆ టెంపుల్కి సంబంధించినటువంటి 8 ఎకరాల 70 సెంట్ల భూమిని ఈ మధ్యకాలంలో 2 సంవత్సరాల లోపల ఆ స్థానికమైనటువంటి సర్పంచ్ అధికార దర్పంతో ఆ 8 ఎకరాల 70 సెంట్లు లాక్కోవడమే కాకుండా ఆ దేవస్థానాన్ని పక్కనే షెడ్లు వేసుకుని దేవస్థానాన్ని, శివాలయానికి సంబంధించినటువంటి 290 గజాల భూమిని కబ్జా చేసి షెడ్లు వేసుకున్నారు. ఇది ఎంతవరకు న్యాయం అనేది ఇక్కడ తెలుగుదేశం పార్టీ, బీజేపీ, జనసేన పార్టీలే కాకుండా ఆ గ్రామ ప్రజలు, పెద్దలు కూడా వచ్చారు. ఈయన ప్రొఫెసరు, 86 సంవత్సరాల ప్రొఫెసరు. అట్లాగే ఆ గ్రామంలో ఆ దేవాలయాన్ని కాపాడుకోవడం కోసం తను 10-20 సంవత్సరాల నుంచి సాయశక్తిలో కృషి చేస్తున్నారు. గణపతి సచ్చిదానంద స్వామి మైసూరు పీఠాధిపతులు వచ్చి మళ్ళీ 3వసారి ఆ దేవాలయాన్ని పునఃప్రతిష్ఠింప చేసినటువంటి పరిస్థితి. అలాగే ఈవేళ ఆర్టీఐ రైట్ టు ఇన్ఫర్మేషన్ యాక్ట్ కానీ, జర్నలిస్టులకు సంబంధించినటువంటి ఫోరాలు కానీ, హ్యూమన్ రైట్స్ కానీ, బీసీ సంఘాలు కానీ, అనేక సంఘాలు ఈవేళ ఈ విషయాన్ని మీ అందరి దృష్టికి తీసుకొస్తున్నామంటే దయచేసి మీ మీడియా ద్వారా కూడా నారా చంద్రబాబు నాయుడు గారు, సీఎం, డిప్యూటీ సీఎం అయినటువంటి పవన్ కళ్యాణ్ గారు, లోకేష్ గారు, అలాగే తెలుగుదేశం పార్టీ నాయకులు, అన్ని పార్టీ నాయకులు కూడా ఈ విషయం మీద స్పందించి రాష్ట్ర హైకోర్టు అడ్వకేట్ గారు అయినటువంటి అడ్వకేటు గుణలక్ష్మి గారు కానీ, ఫ్లోర్ లీడరు బాలస్వామి గారు కానీ, అడ్వకేట్ అయిన 3 సార్లు ఫ్లోర్ లీడరు, అలాగే 3 సార్లు కార్పొరేటరు, వీరు ఇంతమంది ఎందుకు వచ్చారండి? ఈ సమస్య దేవుడి సమస్యది, సనాతన ధర్మానికి సంబంధించిన సమస్యది. దీన్ని మీరందరూ కూడా వెలుగులోకి తీసుకొచ్చి ఆ భూమిని దేవస్థానానికి అప్పచెప్పడానికి మీ కృషి చేస్తారని మేమందరం కూడా సవినయంగా మీ అందరికీ కూడా తెలియజేసుకుంటున్నాం. నమస్కారం. జై హింద్, జై భారత్. సో నా పేరు డాక్టర్ వెంకటవేణు, ఆంధ్రప్రదేశ్ జర్నలిస్టుల యూనియన్ రాష్ట్ర అధ్యక్షుడును. ఇక్కడ మనం ఏంటంటే ఇక్కడ ప్రధానంగా మన రాష్ట్రంలో ఎక్కువగా ఉన్నటువంటి పరిస్థితులు ఏంటంటే భూములు అన్యాక్రాంతం జరుగుతున్నాయి. దీంట్లో కేవలము ఎండోమెంట్ అధికారం, అది ఎండోమెంట్లో ఉంటేనే అవి దేవస్థానం భూములు అనేటువంటి కోణంలో ఎక్కువ మంది ఉంటున్నారు. కానీ దేవస్థానాలు ఎంతోమంది దాతల యొక్క కృషి ఫలితంగా చాలా దేవాలయాలు మన రాష్ట్రంలో వెలువొందాయి. అది మతం ఏదైనా కానివ్వండి, ఏ మతంలో ఉన్నా సరే దాతల సహకారాలతో మాత్రమే దేవాలయాలు అనేవి మనం చూస్తూ ఉన్నాం. ముఖ్యంగా ఏంటంటే ఇక్కడ మనం గ్రహించాల్సిన అంశం ఏంటంటే హిందువుల యొక్క మనోభావాలతోటి వెలువడినటువంటి మహిమాన్వితమైన దేవాలయము ఈ నరసింహస్వామి దేవాలయము. ఏంటంటే 450 సంవత్సరాల క్రితం ఏర్పడిన ఈ దేవాలయము ఇన్ని సంవత్సరాల పాటు దేదీప్యమంగా వెలిగిన తర్వాత ఈ 2024వ సంవత్సరంలో అక్కడ ఉన్నటువంటి సర్పంచ్ అంటే అధికారం చేతిలో ఉంది కదా అని చెప్పేసి ఒక కోణంలో తన ఆ భూములు ఏవైతే ఉన్నాయో ఆ భూముల్ని తన పేరు కొంత రాయించుకోవడం, అలాగే ఏదైతే చెరువు ఉందో అంటే దేవాలయానికి సంబంధించిన చెరువు ఏదైతే ఉందో ఆ చెరువుని అదే కోనేరు అంటాం మనం ఏంటంటే దేవాలయ పరిభాషలో కోనేరు అంటాం. ఆ కోనేరుని దాన్ని పంచాయతీ కింద కన్వర్షన్ చేసిస్తే తర్వాత మరి ఈ ఆలయ కమిటీ సభ్యులందరూ కూడా పోరాటం చేసి తిరిగి దాన్ని మళ్ళీ దేవాలయం కోనేరుగా ప్రారంభించుకోవడం జరిగింది. అయితే తిరిగి మళ్ళీ తన యొక్క తప్పుడు పత్రాలు ఇవన్నీ కూడా ఆ సర్పంచ్ సృష్టించి జిల్లా కలెక్టర్ గారి ద్వారా తిరిగి అది పంచాయతీగా భూమిగా మార్చుకోవడం జరిగింది. ఇది చాలా తీవ్రమైనటువంటి అంశం. దీనిలో
మనము హిందువులు ఇది టోటల్గా ఏంటంటే ఈ అంశము కలెక్టర్ గారికి అంటే ఆ జిల్లా కలెక్టర్ గారికి ఎవరైతే అది మెమో ఇచ్చినటువంటి కలెక్టర్ గారికి ఏదైతే చెప్తున్నామో ఆయన రిలీజ్ చేసినటువంటి దాని ప్రకారం ఏమైతే చెప్తుందంటే ఇది పూర్తిగా హిందువుల యొక్క మనోభావము. ఎందుకంటే కోనేరు అంటే ఆ కోనేరు స్నానం చేస్తే మన యొక్క సర్వము మనం చేసినటువంటి మనకి మన తరతరాలకి అందరికీ కూడా మంచి జరుగుతుంది అనేటువంటి ఉద్దేశంతో నిర్మించుకున్నట్టే కోనేరు అది. దేవాలయానికి సంబంధించిన కోనేరులో మనం స్నానం చేసి పునీతులం అవుతున్నాం అనేది మనకు ఉన్నటువంటి ఒక ఇది ఒకటి. దీన్ని ఏంటంటే తక్షణమే మనందరం కూడా ఒకసారి హిందువుల యొక్క మనోభావాలు దెబ్బతినకుండా తక్షణమే ఆ జిల్లా కలెక్టర్ గారు దాన్ని పునఃపరిశీలించి దేవాలయ భూమిగా మార్చాల్సిన బాధ్యత ఉందనేది. ఎందుకంటే ఆల్రెడీ వీళ్ళు పంచాయతీలో కూడా ఆల్రెడీ ఇవ్వటం జరిగింది. పంచాయతీ వ్యవస్థ అంతా కూడాను ఇది దేవాలయానికి సంబంధించిన భూమి అని చెప్పేసి వాళ్ళు ఇవ్వటం జరిగింది. అట్లాగే అప్పటి ఉన్నటువంటి తిరిగి అప్పుడు వీళ్ళు కూడా ఎండోమెంట్ డిపార్ట్మెంట్ వాళ్ళు కూడా ఏంటంటే ఇవ్వడం జరిగింది. కానీ అటు తర్వాత మళ్ళీ తన యొక్క దీంతో తిరిగి మళ్ళీ ఆయన చేసుకోవటం ఈ కలెక్టర్ గారు మళ్ళీ ఇది పంచాయతీ భూమికి రాయటం అనేది మనందరం కూడా ఖండించాల్సిన అంశం. తక్షణమే కలెక్టర్ గారు దీని మీద పునఃపరిశీలించాలని చెప్పేసి మీ అందరి సమక్షంలో మా ఏదైతే స్వచ్ఛంద సంస్థలు అందరూ కూడా పాల్గొనటం ఈ కార్యక్రమంలో పాల్గొనటం అనేది, అలాగే మీరు కూడా ఈ యొక్క కార్యక్రమాన్ని ఏంటంటే ఈ యొక్క అంశాన్ని కంపల్సరీగా ప్రజలందరికీ తెలియజేసి ప్రజలందరూ కూడా అన్ని గ్రామాల నుంచి కూడా ఈ యొక్క వారి యొక్క మనోభావాలు దెబ్బతినకుండా ఉండాలి అంటే కంపల్సరీ కలెక్టర్ గారు పునఃపరిశీలించాలని చెప్పేసి ఈ యొక్క వచ్చినటువంటి స్థానిక సంఘాలు. నా పేరు కొప్పర్తి గుణలక్ష్మి అండి. నేను 2019 నుంచి 2025 వరకు ఎండోమెంట్ స్టాండింగ్ కౌన్సిల్గా ఎండోమెంట్స్ ట్రిబ్యునల్లో ఏపీ ఎండోమెంట్స్ ట్రిబ్యునల్లో వర్క్ చేశాను. అందుకని ఈ దేవాలయ భూముల గురించి, వీటి యొక్క కబ్జాల గురించి, వీటి గురించి నాకు అన్నీ బాగా తెలుసు కాబట్టి నేను మీ ఎదురుకుండా వచ్చి మాట్లాడుతూ ఉన్నాను. ఇది 450 సంవత్సరాల క్రితం లక్ష్మీనరసింహస్వామి టెంపుల్ ఉయ్యూరు మండలంలో కృష్ణా జిల్లాలో సాయిపురం గ్రామంలో ఉంది. ఇది కబ్జాలకు గురయ్యి చాలా ఇబ్బంది పడుతూ ఉన్నారు ఇక్కడ జనం, అలాగే ఈ అర్చకులు కూడాను. ఈ యొక్క సమస్యని గవర్నమెంట్ సుమోటోగా తీసుకొని ఏపీ ఎండోమెంట్స్ ట్రిబ్యునల్లో ప్రస్తుతానికి ఒక ఏడాది నుంచి చైర్మన్ గారు అపాయింట్ అవ్వలేదు. ఇమ్మీడియట్గా గవర్నమెంట్ని మేము కోరేది ఏంటంటే ఎండోమెంట్స్ చైర్మన్ గారిని వెంటనే అపాయింట్ చేసి ఈ సమస్యని సుమోటోగా తీసుకొని ఈ యొక్క కబ్జా అయిన ఈ ప్రదేశాన్ని అంతా కూడా దేవాలయానికి అప్పచెప్పవలసిందిగా మన సీఎం గౌరవనీయులైన సీఎం చంద్రబాబు నాయుడు గారిని, గౌరవనీయులైన పవన్ కళ్యాణ్ గారిని, లోకేష్ గారిని, అలాగే ఎండోమెంట్స్ కమిషనర్ గారిని కోరుతున్నాం. ప్రస్తుతానికి మెంబర్ గారు వర్క్ చేస్తున్నారు కానీ అంత ఇదిగా కేసుల్ని పరిశీలించినట్టుగా అవ్వటం లేదు, వాయిదాలు పడిపోతున్నాయి. కాబట్టి అర్జెంటుగా గవర్నమెంట్ చైర్మన్ గారిని ఏపీ ఎండోమెంట్స్ ట్రిబ్యునల్లో చైర్మన్ గారిని అపాయింట్ చేసి ఈ కేసుని సుమోటోగా తీసుకొని పరిశీలించవలసిందిగా కోరుతున్నాం.